గత వైసీపీ సర్కారు హయాంలో కొందరు నాయకులు చేసిన అరాచకాలు ప్రతినిత్యం ఎక్కడో ఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఆస్తులను ఆక్రమించుకోవడం, కబ్జాలు వంటి కథలు చాలా చూసాం. ఇక్కడ మాత్రం ఇంకో అడుగు ముందుకేసి క్రైస్తవ మత సంస్థల ఆస్తులను వదలలేదు. సేవాభావంతో ఏర్పాటు చేసిన స్కూల్ను మూసివేశారు. నాయకులు అండుతో సాగిన ఈ ధారణలపై రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. కన్వెన్షన్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చెస్ ఆఫ్ ది నార్థన్ సర్కార్స్ క్రైస్తవ మత ప్రచార సంస్థ. మత ప్రచారం దాని ప్రధాన ఉద్దేశమైన పేదలకు విద్య, వైద్య సేవలు అందించడం, అనాథలకు ఆశ్రయం కల్పించడం వంటి సేవ కార్యక్రమాలు నిర్వహించేది. స్వతంత్ర భారత్ ఆవిర్భవించిన ఏడాది 1947 సంవత్సరంలోనే ఈ సంస్థ ఏర్పడింది. అప్పటి నుంచి నిరవధికంగా సేవ కార్యక్రమాలతో ముందుకు సాగింది. ఈ సంస్థకు రామచంద్రపురం, సౌత్ కాకినాడ, నార్త్ కాకినాడ, సామర్లకోట, పిఠాపురం, తుని, యలమంచిలి, అనకాపల్లి, నర్సీపట్నంలలో ఆస్తులు ఉన్నాయి. 1993 వరకు సిబిసిఎంసి వివిధ కార్యక్రమాలతో నడిచింది. అప్పటి నుంచి చాలా మంది సంస్థ ఆస్తులపై కన్నేశారు. ఆస్తులపై హక్కును పొందాలంటే ట్రస్టులో సభ్యులు కాకుంటే కుదిరే అవకాశం లేదు. అందుకోసం అక్రమార్గం ఎంచుకున్నారు. ఎడ్యుకేషన్ కమిటీ పేరుతో కొందరు కమిటీలో చేరారు. సిబిసిఎంసి బైలాల్లో ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ కమిటీ అనేది లేదు. అయినా ఆస్తులను క్రమంగా కావాల్సిన వారికి బదలాయించడం మొదలుపెట్టారు. కాకినాడలోని సిబిసిఎంసి ఆస్తుల కోసం తనకు తానుగా రత్నకుమార్ అనే వ్యక్తి చైర్మన్ గా ప్రకటించుకున్నారు. ఆయనకు గత వైసీపీ సర్కార్ హయాంలో కీ రోల్ పోషించిన ఓ ఎమ్మెల్యే సపోర్ట్ దొరికింది. ఆయన సహకారంతో తాను అనుకున్నది చేసేశారు రత్నకుమార్. కన్వెన్షన్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చెస్ ఆఫ్ ది నార్థన్ సర్కార్స్ ఆస్తులను అమ్మేశారు. అడ్డదారిలో కమిటీలో చేరిన వారు కాకినాడలో ఉన్న సర్వే నంబర్ 5-7లలో ఉన్న ప్రాపర్టీని పద్మశ్రీ బిల్డర్స్ కు విక్రయించారు. డాక్యుమెంట్ నంబర్ 4315/2010 ద్వారా ఈ అమ్మకం జరిగింది. హైదరాబాద్ కు చెందిన కల్వారి టెంపుల్ పాస్టర్ సతీష్ కుమార్ కు కాకినాడలో బొబ్బిలిలో ఉన్న సిబిఎం స్కూల్స్ ను లీజుకు ఇచ్చారు. ఇక సర్వే నంబర్ 96లో స్థలాన్ని ఈ మధ్య చీపురుపల్లిలో ఆన్లైన్ ద్వారా ఓ రియల్టర్ కు అమ్మారు. ఇది డాక్యుమెంట్ నంబర్లు 5671/2023 అండ్ 5672/2023 ద్వారా అమ్మకాలు జరిగాయి. దాసరి యాకోబు, రత్నకుమార్లు ఈ అమ్మకాల్లో కీ రోల్ ప్లే చేశారు. భీమిలిలో ఉన్న స్థలాన్ని అమ్మడమే కాకుండా అక్కడ ఉన్న సిబిఎం స్కూల్ ను లీజ్ కు ఇచ్చేశారు. ఈ ఆస్తుల విక్రయాల్లో రత్నకుమార్, దాసరి యాకోబు, కాశీ బాబురావు, దాసరి షామిల్ బాబులు అటర్నీగా అమ్మకాల్లో ఉన్నారు. సిబిసిఎంసి చైర్మన్ గా చెప్పుకునే వ్యక్తి ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో తమ సంస్థలో ఎయిడెడ్ టీచర్ పోస్టులు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఇది ఏలూరు డిఈఓ వద్దకు వెళ్లింది. అలాంటి పోస్టులు లేవని, రిక్రూట్ చేసుకునే అధికారం కూడా అతనికి లేదని విద్యాశాఖ ప్రకటన చేయాల్సి వచ్చింది. ఓవైపు విద్యాశాఖ, మరోవైపు రిజిస్ట్రేషన్ శాఖలు అతనిని తప్పుపడుతున్నాయి. వందలాది మంది బాలికలతో నడుస్తున్న ఎయిడెడ్ గర్ల్స్ హై స్కూల్ మూసివేయడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. కానీ కాకినాడలో చాలా మంది పేద మధ్యతరగతి విద్యార్థులకి బాలికల విద్య కోసం ప్రోత్సహిస్తున్నటువంటి సిబిసిఎన్సి పరిధిలో ఉన్నటువంటి సిబిఎం పాఠశాల, జూనియర్ కాలేజీలు ఈరోజు మూతపడిపోతూ ఉన్నాయి. ఇప్పటికే సిబిఎం స్కూల్ని మూత వేశారు. సిబిఎం జూనియర్ కాలేజీల్లో ఈరోజు జరుగుతూ ఉంది. సిబిఎం స్కూల్ ఏదైతే మూత వేశారో దాన్ని వెంటనే తెరిపించాలి. ఇప్పటికే ఆ కాలేజీకి ఎయిడ్ ఇస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది, కళాశాల యాజమాన్యం ప్రకటించింది. ఆ కాలేజీ, ఆ యాజమాన్యాన్ని కూడా పక్కన ఉన్న స్థలంలో అనేక అద్దెల రూపంలో డబ్బులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఎయిడెడ్ స్కూల్ ఏదైతే ఆ స్కూల్ ఉండడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి కచేరీపేట కానీ, లేకపోతే రామారావుపేట కానీ, గాంధీనగర్ కానీ, రెల్లి వీధి కానీ, ఈ ప్రాంతాల నుంచి వచ్చి ఎక్కువ మంది పేద విద్యార్థులు అక్కడ అమ్మాయిల చదువు కోసం ఈరోజు ప్రాధాన్యత ఉంటూ ఉంది. కాబట్టి స్కూల్ మూసేయడం వల్ల పేద విద్యార్థులు అక్కడ చుట్టుపక్కల చాలా దూరం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటా ఉంది. సిబిసిఎంసి విద్యా సంస్థకు స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న కాకినాడ డిప్యూటీ విద్యాశాఖ అధికారి, కాకినాడ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ వెంకటేశ్వరరావును వివరణ కోరితే పొంతనలేని సమాధానమిచ్చారు. సిబిసిఎంసి పాఠశాలకు ఆయన ప్రత్యేక అధికారి. ఈ పాఠశాల ఆవరణ, ఇందుకు సంబంధించి స్థలాలు కూడా ఆయన పరిధిలో ఉంటాయి. కానీ తనకు సంబంధం లేదు.
కలెక్టర్తో మాట్లాడాలి అంటూ వితండవాదం చేస్తూ సమాధానం దాటవేశారు. సిబిఎం స్కూల్కి సంబంధించి గత 4-5 సంవత్సరాలుగా గ్రాడ్యువల్ గా స్ట్రెంగ్త్ పడిపోతూ వచ్చింది. ఆ పడిపోతూ వచ్చిన సందర్భంగా మరి ఆ పాఠశాలలోనే ఎయిడెడ్ పోస్టులు కూడా రిటైర్ అయిపోయి స్ట్రెంగ్త్ అంతా పడిపోయిన సమయానికి ఒక టీచర్ పోస్టు 3 నాన్ టీచింగ్ స్టాఫ్ తోటి మిగిలిన సందర్భంలో స్కూల్ ఎన్రోల్మెంట్ 0 అయిపోయిన పరిస్థితి. ఆ పరిస్థితిలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ 4 ఎంప్లాయీస్ ని మేము నీడ్ ఉన్న చోట, అవసరమైన చోట ఆ పోస్టును సర్దుబాటు చేయడం జరిగింది. ఆ 4 ఉద్యోగులకు ఏ విధమైన పెండింగ్స్ లేకుండా ఆనాటి నుంచి కూడా వాళ్ళకి శాలరీస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున చెల్లిస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కలెక్టర్ గారితో ఒక కమిటీ ఉంది. దాంట్లో డిఈఓ గారు, మన డివైఓ కాకినాడ కూడా మేము బాధ్యత వహిస్తూ ఉన్నాము. నేను ప్రత్యేకించి ఆ ఉద్యోగుల తాలూకు శాలరీస్ అనేది నాకు అటాచ్ చేయబడింది. ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మేము వారికి జీతాలు చెల్లిస్తూ ఉన్నాం. టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ వరకు నాకు అటాచ్ చేయబడింది. రిజిస్ట్రేషన్ శాఖలో సిబిసిఎంసి సొసైటీగా రిజిస్టర్ అయింది. క్రమం తప్పకుండా రెన్యువల్ చేస్తేనే ఇది మనుగడలో ఉన్నట్లు. కానీ రెన్యువల్ చేయడం మానేశారు. ఎవరెవరో కొత్తగా ప్రవేశించి తమకు తామే మేనేజ్మెంట్ కమిటీలు అంటూ ప్రకటించుకుంటున్నారు. సొసైటీ బైలాలు కూడా మార్చేశారు. 1994 నుంచి ఇది రెన్యువల్ కు నోచుకోలేదు. 1994 నుంచి రెన్యువల్ చేయని కారణంగా అది మనుగడలో లేదని కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ రామలక్ష్మి పట్నాయక్ స్పష్టం చేశారు. తామే సంస్థ ప్రతినిధులమంటూ 11 మంది తమ వద్దకు వచ్చారని, దాంతో రెన్యువల్ నిలిపివేశామని చెప్పారు. సొసైటీ బైలాల్లో లేని ఎడ్యుకేషన్ కమిటీ అని కొత్తగా పేరు పెట్టుకున్నారు. ఈ కమిటీ ఎంత మాత్రం చెల్లదని, దీనిపై విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని అన్నారు. మొత్తం సంఘటనలపై తాము రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ కమిషనర్ కు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఫస్ట్ రెన్యూల్ 1948 అనుకుంటాను. అది అప్పటి నుంచి కంటిన్యూస్ గా అవుతుందండి. 93 వరకు ఒరిజినల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రెన్యూల్ చేసుకుంటూ చక్కగా ఎల్జీబీలు అన్నీ మన దగ్గర సబ్మిట్ చేశారు. అవన్నీ అయింది. దాని తర్వాత 93 నుంచి 11 గ్రూపులు వేరువేరుగా రకరకాలుగా గ్రూపులు ఏర్పడ్డాయి. ఆ గ్రూపులన్నీ ఒకరి మీద ఒకరు పడక కోర్టులకు వెళ్ళారు. ఈ కోర్టులోనే ప్రజెంట్ అన్ని గ్రూపుల వాళ్ళు కూడా కోర్టులోనే ఉన్నారు. మేమే ఒరిజినల్ ఓనర్స్ అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. సో ఈ ఒరిజినల్ ఓనర్స్ ఎవరన్నది కోర్టులో తేలిన తర్వాత, హైకోర్టులో తేలిన తర్వాత మాత్రమే మనం అది రెన్యూల్ చేయడానికి అవుతుంది. కమిషనర్ గారికి డీటెయిల్ రిపోర్ట్ పెట్టామండి. వారు కూడా ఎంక్వైరీ చేసి కోర్టు నుంచి వస్తే తప్ప మనం ఏం చేయలేమని చెప్పి కమిషనర్ గారు కూడా అదే వెర్షన్ లో ఉన్నారు.